పవన్ కళ్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకున్న పిఠాపురం వర్మ గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి గట్టిగానే పోరాడారు. ఈ ఎన్నికల్లో వర్మ గెలుపు తప్పదని అంతా భావించగా చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కోసం పోటీ నుంచి తప్పుకొని సీట్ త్యాగం చేసిన వర్మ పవన్ గెలుపుతో పాటు అత్యధిక మెజార్టీ తెప్పించేందుకు కృషి చేశారు. అటువంటి వర్మకు గుర్తింపు దక్కకపోవడంతో ఆయనలో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వర్మకు ఆశ కల్పించడంతో అది నెరవేరక వర్మలో ఒక రకమైన అసహనం పెరుగుతోంది. అదే సమయంలో జనసేన క్యాడర్ తనను దూరం పెట్టడాన్ని సహించలేకపోతున్న వర్మ ఈ తరుణంలో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు మంచి పట్టుంది. 2014 ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ టికెట్ ఆయనకు దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. త్రిముఖ పోటీలో సైతం 2 ప్రధాన పార్టీల అభ్యర్థులను కాదని ఇండిపెండెంట్గా బరిలో దిగిన వర్మకు అక్కడి ప్రజలు పట్టం కట్టి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వర్మను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆయనకిచ్చారు. కానీ జగన్ ప్రభంజనంలో వర్మ ఓడిపోయారు. అయినా సరే గత 5 ఏళ్లలో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేశారు. ఈ ఎన్నికల్లో వర్మ టీడీపీ అభ్యర్థిగా తప్పకుండా గెలుస్తారన్న విశ్లేషణలు ఉండగా సరిగ్గా అటువంటి సమయంలోనే ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వర్మ ఆశలపై నీళ్లు చల్లారు. అయితే ఎన్నికల నుంచి తప్పుకొని పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేస్తే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అటు పవన్ కళ్యాణ్ సైతం వర్మ విషయంలో సానుకూలంగా ఉండేవారు. దీంతో కూటమి వచ్చిన తర్వాత వర్మకు తప్పకుండా పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ దాదాపు పూర్తయింది. ఎమ్మెల్సీల నియామకం కూడా జరిగిపోయింది. అయితే వర్మ పేరు పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయనలో ఒక రకమైన అసహనం పెరుగుతుంది. పైగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్ వర్మను లెక్క చేయడం లేదు. ఈ పరిణామాల క్రమంలో వర్మ ఓ వీడియో పోస్ట్ చేయడంతో అంతా వైరల్ అయింది. అసంతృప్తితో పవన్ ప్రసక్తి లేకుండా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు. పవన్ కళ్యాణ్కు మద్దతుగా తాను చేసిన ప్రచార వీడియోలను అందులో జత చేశారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో వర్మ తీరుపై జన సైనికులు మండిపడ్డారు. తమ నాయకుడిని ఉద్దేశించి వర్మ ట్వీట్ పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై సోషల్ మీడియాలో దాడికి దిగినంత ప్రయత్నం చేశారు. దీంతో అలర్ట్ అయిన వర్మ ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్తో తనకు సంబంధం లేదంటూ వరుస ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్ తన సోషల్ మీడియా వ్యవహారాలు చూసే హైదరాబాద్ టీం నుంచి వచ్చిందంటూ తేల్చేశారు. అయితే గత కొద్ది రోజులుగా వర్మ తీవ్ర అసహనంతో ఉన్నారని, అనుచరుల వద్ద బాహాటంగానే తన ఆవేదన వ్యక్తపరిచారని ఆయనే ఈ ట్వీట్ చేశారంటూ జన సైనికులు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే తాను చెప్పదలుచుకున్నది చెప్పి తాను ఆ పోస్ట్ను డిలీట్ చేశారని అనుమానాలు కూడా ఉన్నాయి.